అప్రమేయో హృషీకేశః పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్ట స్తవిష్టస్తవిరో ధ్రువః. అర్థం: ఇంతటి అనంత విభూతిని సృష్టించి అందులో ఒక విలక్షణ జీవిత విధానాన్ని కూర్చిన విధాత ఈ సృష్టితో తనకేదీ సంబంధం లేనట్టు, ప్రమేయం లేనట్టు అప్రమేయుడై ఉంటాడు. కానీ జీవకోటి అనుభవించే ఆనందానికి, ఆమోదనానికి, హర్షానికి, హాయికి ఆధారాలైన ఇంద్రియాలను తన చెప్పు చేతల్లో పెట్టుకుంటాడు. ఈ ఇంద్రియ ప్రపంచమే హృషీకం. దీనికి అధిపతి హృషీకేశుడు. సర్వేంద్రియ సంచలనానికి హృషీకేశుడే మూల కారణం. అతని నాభిలో కమలం ఉంది. ఆ కమలమే సృష్టికి మూలం. ప్రపంచంలో పొందదగిన సంపదలు అన్నీ ఆ కమలంలో, పద్మంలోనే ఉన్నాయి. ఆ పద్మం అతని అవయవాలకు కేంద్రమైన నాభిస్థానంలో ఉంది. కాబట్టి అతడు పద్మనాభుడు. ఈ పద్మంలో భూలోకానికే కాదు, భూస్సు నర్మద మహాలోకాలకు కూడా మూలం. మత్యులకే కాక అమరులకు కూడా ఆ పద్మనాభుడే ప్రభువు. చిత్ర విచిత్ర నిర్మాణ నైపుణ్యం కలిగిన మహాశిల్పి ఆ విశ్వకర్మ. భూలోకానికి, స్వర్గలోకానికి, ఇతర లోకాలకు నిర్మాణ కార్యక్రమంలో తోడ్పడే సాంకేతిక సారథి సర్వేశ్వరుడు. ఈ నిర్మాణమంతా అతని ఆలోచనల పరిణామమే. ఆలోచనలకు లోచనాలు ప్రసాదించే ఆలోచనాలోచనుడు విశ్వభావనుడు. ఆలోచించే మనస్సును ప్రసాదించే మనువు తన ఆలోచన శక్తినే మానవులకు సంక్రమింపచేస్తాడు. మంచి మంచి ఆలోచనలు మంచి మంచి పనులకు మూలం. మంచిని సాధించగలిగినంత మేరకు మానవులను పెంచి, అనవసరంగా పెరిగిన దాన్ని తగ్గించి తన సృష్టిని సర్వాంగ సుందరంగా, నయన మనోహరంగా తీర్చిదిద్దగల త్వష్ట వడ్రంగియ పరమేశ్వరుడు. సూక్ష్మాతి సూక్ష్మమైన సృష్టికి ఆధారభూతుడైన భూతేశుడు. అందరికంటే స్థూలమైనవాడు. ఆకాశంలో బృహద్రూపి స్థవిష్ఠుడు. వ్యవహారంలో దిట్ట స్థవిరుడు. ఆలోచనలతో గట్టివాడు, దృఢవ్రతుడు, చలించనివాడు ధ్రువుడు. ధ్రువుడు కదలడు. నక్షత్ర మండలమంతా అతనికి ప్రదక్షిణం చేస్తూ పరిభ్రమిస్తుంది. అలాగే విధాత నిలకడగా, నిశ్చలంగా ఉంటాడు. ప్రాణికోటి అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రపంచం అధ్రువం, పరమేశ్వర తత్వం ధ్రువం.